హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే సింప్లీ ఐటెం చిక్కుడుకాయ టమాటా కలిపి కూర అండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం మనం చిక్కుడుకాయలు శుభ్రం చేసుకుని ఒలిచినటువంటి చిక్కుడుకాయలు, టమాటాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు శుభ్రం చేసుకోవాలండి. నీళ్ళల్లో ఎప్పుడూ కూడా ఉల్లిపాయలని ఈ విధంగా. అలాగే టమాటా పైన ముచ్చుక ఎప్పుడూ వేయకూడదు. ఇలా కట్ చేసి తీసేసుకుని మిగతా టమాటాలని కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా తరగాలండి టమాటాలని. ఇలా మొత్తం టమాటాలన్నీ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉల్లిపాయలని కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటాలు తరిగి శుభ్రం చేసుకున్నటువంటి టమాటాలు, ఉల్లిపాయలు ఉన్నాయి. వెల్లుల్లిపాయ రెబ్బలకు కూడా ముచ్చుకలు కట్ చేసుకోవాలి. వాటి మీద పీల్ తీయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుందాము. బాండీ వేడెక్కింది. దాంట్లోకి నూనె వేసుకుంటున్నామండి. నూనె ఎక్కువ పట్టదండి కూరకి, చాలా తక్కువ పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. మొదటగా పచ్చిశనగపప్పు, తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఇవి రెండు కొంచెం సన్నసెగలో వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇవి చిటపట్లాడిన తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి కరివేపాకుని వేస్తున్నాను. కరివేపాకు కొంచెం చిటపట్లాడిన తర్వాత ముక్కలు చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయల రెబ్బల్ని వేస్తున్నాను. ఈ కరివేపాకు, వెల్లుల్లి కొంచెం బాగా సన్నసగం వేగాలండి. వేగితే కనుక దాంట్లో వచ్చే ఆరోమా బాగుంటుంది. ఈ విధంగా సన్నసేగ మీద వేయించుకోవాలి. తర్వాత ఈ వేగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలని ఇప్పుడు సన్నసెగ మీద దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి టమాటాలని యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటాలని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు పడుతుందండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. 1.5 టీ స్పూన్ వరకు అవసరం అవుతుందండి. దీంట్లోకి నీళ్ళు అవసరం లేదు. ఈ ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా సన్నసెగ మీద కలపాలి. కలిపి దీని మీద మూత పెట్టుకున్నట్లయితే ఆవిరికి మనకి మగ్గిపోతుంది కూర. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి చిక్కుడుకాయలని దీంట్లోకి యాడ్ చేసుకోబోతున్నాం. చూడండి, మూత తీసాము. కూర చక్కగా మగ్గిపోయింది. టమాటాలు చూస్తారు కదా. దీంట్లోకి చిక్కుడుకాయలని యాడ్ చేస్తున్నాను. ఎక్కడా కూడా నేను వాటర్ యాడ్ చేయలేదండి, మీరు బాగా గమనించండి. ఇలా చిక్కుడుకాయలు వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి ఒకసారి. నేను ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పాలు యాడ్ చేస్తున్నానండి. పాలు యాడ్ చేసినా కూడా ఇక్కడ కూడా కూర విరగడం కానీ దాని టేస్ట్ మారడం కానీ జరగదు. చాలా టేస్టీగా ఉంటుంది. పాలతో ఉడికినటువంటి చిక్కుడుకాయ ఈ కూర చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి కూర పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. ఈ కూర పొడి ఎలా చేయాలనేది మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. తర్వాత మనకు రుచికి సరిపడా కారం ఎక్కువ వేసుకున్నట్లయితే కనుక 1.5 టీ స్పూను, లేదంటే కారం తక్కువ కావాలంటే 1/2 టీ స్పూన్ వేసుకుని ఇలా కలపాలండి మొత్తం. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కూరని. ఆ పాలతోనే కూర మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు దాని మీద ఇవి సన్నసెగ మీద మూత పెట్టి ఉంచుకోవాలి. 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కనుక చూస్తే కూర గుమగుమలాడుతున్నటువంటి చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అండి. చపాతీలోకి రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్.